ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బీయింగ్ 100%. మనం ఎన్నో పనులు మొదలు పెట్టుకుంటాం. అన్నిట్లో సక్సెస్ అవుతున్నామా? లేదు. కొన్నిట్లో సక్సెస్ అవుతాం, మరికొన్నిట్లో విఫలమవుతాం. కారణం, మనం ఏ పని మొదలుపెట్టినా దానికోసం 100% కృషి చేయాలి. కానీ ఎలా? ఆ విషయాన్ని మనకు వివరించి చెప్పేందుకున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు. నమస్కారం సార్. అదేవిధంగా మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. సార్, మనం ఎన్నో పనులు చేస్తాం సార్, కానీ ప్రతి పనికి 100% మనం దానికి న్యాయం చేయాలి, కృషి చేయాలి. అది ఎలా సార్? అది సాధ్యమేనా? భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు, ఇన్ని ఆలోచనలు ఇచ్చాడు, ఇంత మెదడు ఇచ్చాడు, ఇన్ని రకాల కొన్ని కోట్లాది రూపాయలు పెట్టి కొనలేని అవయవ సంపద ఇచ్చాడు. ఎందుకంటే వాడుకోమని. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో యూజ్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ. ఇఫ్ యూ యూజ్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ యు ఆర్ యూస్ఫుల్. ఇఫ్ యూ యూజ్ యువర్ సెల్ఫ్ లెస్ యు ఆర్ యూజ్లెస్. కాబట్టి మనం వాడుకుంటూ 100% ఉంటే ఏ పనైనా 100%గా మనం అచీవ్ కావచ్చు. ఇంతవరకు సంకల్ప బలంతో, ఒక శక్తితో, నేను వెనక్కి పోననే ఒక మంచి ఉద్దేశంతో ఏ పని చేశారో వాళ్ళే ఈ ప్రపంచంలో చరిత్ర సృష్టించారు, ముందుకెళ్ళారు. మిగతా వాళ్ళు వాళ్ళ చరిత్రను చదువుతూ ఉన్నారు. సో ఏ పని చేసినా, గాలి పీల్చుకున్నా 100% పీల్చుకుంటే అదే ప్రాణశక్తి అంటారు, ప్రాణాయామం అంటారు. ఎక్సర్సైజ్ చేస్తే 100% చేస్తే శరీరానికి బాగుంటుంది. చదువుకున్నప్పుడు 100% చదువుకుంటే చదువులో ముందుకెళ్తాం. పని చేసినప్పుడు 100% పని చేస్తే ఇందులో రాణిస్తాం. ప్రేమించినప్పుడు 100% ప్రేమిస్తే అది అమ్మని కావచ్చు, దేశాన్ని కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దాంట్లో కూడా విజయం సాధిస్తాం. అంటే 100%కున్న శక్తి అది. ఒక నీరు ఉందనుకోండి, దాన్ని వేడి చేసాం 99 డిగ్రీల వరకు ఆ వేడి నుంచి ఏమీ కాదు. కానీ ఇంకొక డిగ్రీ పెరగగానే దాంట్లో నుంచి ఆవిరి శక్తి వస్తుంది. ఆ శక్తితో ఒక రైలును, ఒక ట్రైను కదిలించవచ్చు, ఒక పర్వతాన్ని కూలగొట్టవచ్చు, ఎంత పెద్ద విషయం చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ కూడా పుట్టించవచ్చు. అంటే ఆ ఒక్కటి. చాలామంది 98-99 వరకు వస్తారు, ఆ ఒక్కట్లో వదిలిపెడుతుంటారు. ఆ ఒక్కటి చేస్తేనే 100% అంటారు. అందుకోసమే బీయింగ్ 100% అండి. మనిషిని మాత్రమే హ్యూమన్ బీయింగ్ అంటారు. క్యాట్ బీయింగ్, డాగ్ బీయింగ్, హార్స్ బీయింగ్ ఉండదు. మనిషి మన హ్యూమన్ బీయింగ్ అంటే బీయింగ్ మీన్స్ ప్రజెంట్. బీయింగ్ 100% అంటే ప్రతి క్షణం 100% పనిచేస్తే ఏమైనా సాధించవచ్చు. సార్, బీయింగ్ 100%, దీనిపై డౌట్స్ క్లారిఫై చేసుకునేందుకు మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వారి డౌట్స్. అనిరుద్. హలో సార్, గుడ్ మార్నింగ్. నా పేరు అనిరుద్ జోషి అండి. నేను మంత్ర స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో MBA చేస్తున్నాను. వండర్ఫుల్. సార్, నా పాయింట్ ఒకటండి. ఈ మీకు బీయింగ్ 100% అన్నారు కదా, అది 100% డెడికేషన్ ఉంటే ఏ వర్క్ అయినా సక్సెస్ వస్తుంది, అది నేను కూడా ఒప్పుకుంటాను. బట్ చాలాసార్లు ఏమవుతుంది సార్, కోఇన్సిడెన్స్ ప్రకారంగా నాకు ఒకటేసారి 2-3 ఈవెంట్స్ చేసే టైం అనేది వస్తుంది. అప్పుడు ఆ 2-3 ఈవెంట్స్ చేసేటప్పుడు మైట్ బి మనం 100% ఇవ్వకపోవచ్చు, కానీ మనకు 2-3 పాయింట్స్ సక్సెస్ కావాలి. సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటైజింగ్ విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎంజాయ్మెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, స్పోర్ట్స్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, నేను ఎగ్జామ్స్ ఉంది. ఇప్పుడు ఈ 5 నాకు ప్రయారిటీ ఏంది? ఇప్పుడు ఎగ్జామ్స్ మీద ప్రయారిటీ ఉన్నప్పుడు దాని మీద 100% పెట్టేసేస్తే మిగతా 4 వదిలిపెట్టకండి. జస్ట్ టచ్ ఇట్ అండ్ లీవ్ ఇట్, దెన్ విల్ గెట్ ఆటోమేటికల్గా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనము జర్నీ చేయడానికి ప్రయాణంకి వెళ్తున్నాము, నాకు డెడ్ లైన్ ఉంది, ఇంకో 1 అవర్లో నేను ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. సో నా కాన్సన్ట్రేషన్ మొత్తం జర్నీ మీదనే ఉంటుంది. అప్పుడే కానీ ఈ జర్నీ చేస్తూ ఇంకొక మధ్యలో షాపింగ్ చేసుకోవాలన్నప్పుడు ఐ కాంట్ టచ్ విత్ దట్. సో ఏది చేయాలన్నా నెంబర్ 1 దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, సంకల్పం ఉండాలి, అది చేయాలన్న కృషి ఉండాలి. ఒకటి. ఓకే, మీరు అన్నట్టుగా కొన్ని విషయాలు 2 సార్లు ఒకసారి చేయాల్సి వస్తుంది. మనిషికి భగవంతుడి ఇచ్చిన శక్తి ఏంటంటే ఒకటేసారి ఒక పని కాదు, 2 పనులు కాదు, 3 పనులు కాదు, చాలామంది ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు. కాకుంటే ఏంటంటే మనము ఏ పని చేస్తే ఆ పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటే మాత్రం తొందరలో దాంట్లో మనము విజయం సాధించవచ్చు. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ వెళ్ళాలనుకోండి, మనం డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఇంకో కాన్సన్ట్రేషన్ పెట్టామనుకోండి, మనం అసలుకున్న గోల్ చేరలేము. ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఆటలపైన కాన్సన్ట్రేషన్ పెడితే ఎగ్జామ్స్ ఈ గోల్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ పని చేస్తే అదే పని మీద కాన్సన్ట్రేట్ పెట్టాలి, అప్పుడు మాత్రమే సాధించగలం. కానీ మన శరీరం ఎలా భగవంతుడు ఇచ్చాడంటే ఒకటేసారి 5 కాదు 10 పనుల పైన కాన్సన్ట్రేషన్ పెట్టే కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు మనకు. కానీ మనం దాని అన్నీ ఒక భూతద్దము ఎండకు ఎలాగని చూపిస్తే పేపర్ కాలిపోతుందో అదే టెక్నాలజీని ఉపయోగించి సోలార్ హీటర్స్ వచ్చి, అంటే ఆ భూతద్దాలతోని ఎనర్జీనే క్రియేట్ చేస్తున్నారు, విద్యుత్నే క్రియేట్ చేస్తున్నారు. అంటే 100% ఒకటే దాని మీద కాన్సన్ట్రేషన్ అవడం వల్ల ద పవర్ జనరేట్స్. అది సోలార్ పవరే కావచ్చు, హ్యూమన్ పవరే కావచ్చు,
కాన్సన్ట్రేట్ ఆన్ వన్ వర్క్, యూ విల్ అచీవ్ ఎనీథింగ్. సార్ ఒకేసారి 3-4 పనులు మనం చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి చూసుకొని మనం చేస్తే కనుక 100% దానికి ఇస్తే కనుక మనం సక్సెస్ సాధించవచ్చు. అయితే సార్ ప్రయారిటీ ఈ పనికి మనం చాలా మంది ఉంటాం మనలో, అంటే ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఉండొచ్చు, అంటే ఏ అవసరాలు తెలియవు, మనం ప్రయారిటీ ఇవ్వాలన్న దానికి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏంటి సార్? దీనికి మనం ప్రయారిటీ ఫర్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేను నా వైఫ్ కలిసి సరదాగా వినోదయాత్ర వెళ్ళామండి, అక్కడ నా ప్రయారిటీ ఎంజాయ్మెంట్, కానీ అక్కడికి వెళ్ళి కూడా బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ ఎందుకండి అంటారు. అదే విద్యార్థులు ఉన్నారనుకోండి, ఎగ్జామ్స్ ముందు ఎగ్జామ్స్ ప్రయారిటీ పెట్టకుండా చాటింగ్ మిగతా పనులు పెట్టారనుకోండి, దెన్ ద ప్రయారిటీ చేంజ్డ్. ఓకే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ నాట్ టు చాట్, ఉండండి అవన్నీ పెట్టుకొని ఇది ఇంపార్టెంట్. సో ఏది ఇంపార్టెంటో ఫస్ట్, అన్ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ సెకండ్, విచ్ ఈజ్ అర్జెంట్ ఫస్ట్, నాట్ అర్జెంట్ సెకండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రయారిటైజ్లో 100% ఇంపార్టెంట్ అర్జెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ అర్జెంట్ ఫస్ట్ చేయడం వల్ల మనం సాధించాం. కానీ మనం అందరం ఏం చేస్తాం తెలుసా, నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ ఫస్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ ఏమైందండి, మనకి ఇష్టమైందే మనకు వస్తుంది, అంటే ఈ పెయిన్ తీసుకోలేము. ఇక్కడ మనము ఆనందంగా ఉంటున్నాం కాబట్టి తాత్కాలిక ఆనందంగా ఉండడం వల్ల శాశ్వతంగా కష్టం దొరుకుతుంది. టెంపరీ పెయిన్, పర్మనెంట్ గెయిన్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పృథ్వీ, నేను ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాను. సార్ ఇప్పుడు మనం ఒక పని మీద 100% కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండడానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఓకే, గుడ్. మైండ్ డైవర్ట్ కావట్లేదు, ఒకటే కాన్సన్ట్రేషన్గా ఉందంటే బాగానే ఉంటుంది. కానీ 100%గా చాలామందికి మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. మైండ్ డైవర్ట్ కావట్లేదు అంటే ఏదో మానసికంగా ప్రాబ్లం ఉన్నట్టే. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే ఇంపార్టెంట్ అర్జెంట్ నేను చెప్పాను కదా, దానిపైన చేసినప్పుడు ఆ టెంపరీ నేను కూర్చున్నప్పుడు అనుకోవాలి, నేను ఇంకా 1.5 hour ఏ పని లేకుండా నేను చదువుకుంటున్నాను. 1.5 hour నేను చదువుతున్నప్పుడు నేను 100% రాస్తూ చదువుకుంటుంటాను. ఎందుకోసం అంటే మనం చదువుతున్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటామంటే ఈ చదువుతున్నప్పుడు అలా మెల్లగా చదువుతుంటారు. ఇలా చదవడం వల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఇటువంటి టైంలో వేరే ఆలోచనలు వస్తున్నాయి అనిపిస్తే ఏం చేయాలి తెలుసా, కంపల్సరీ సౌండ్ చేసి చదవాలి, కొద్దిగా వాయిస్తో చదవాలి. చదువుతూ ఇంకేం తెలుసు సార్, రాస్తూ ఉండాలి. అప్పుడు మనము కాన్సన్ట్రేషన్ ఒకదాని మీద ఉంటుంది. ఇలా కాకుండా ఏం చేస్తుంటామంటే ఇలా చూస్తూ ఇలా మన ఆలోచన ఇంకోటి వస్తుంది. ఎందుకోసం అంటే ఇది సామాన్యమైనది కాదు. ఇట్ విల్ టేకింగ్ ఆన్ లాట్ ఆఫ్ థాట్స్, హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్ ఫర్ 1 hour అలా వస్తుంటుంది. ఒక రోజుకు సుమారుగా 40,000 ఆలోచనలు వస్తాయట. అంటే ఎన్ని ఆలోచన మనం ఆపలేము. కాబట్టి ఆ చదువుతున్నప్పుడు కొద్దిగా సౌండ్ చేస్తే తగ్గే ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ అబౌట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వన్ వర్క్. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ వంశీ, ఐఎమ్ ఫ్రమ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. సార్ యాక్చువల్లీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకవేళ క్రికెట్ మ్యాచ్ అవుతుంటే మన మైండ్ దాని మీద ఉండదు సార్, కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. అవును, ఆ కాన్సన్ట్రేషన్ని మళ్ళీ ఎంత తొందరగా రీగెయిన్ చేసుకోగలుగుతాం? కొంతమంది చదువుకున్నప్పుడు క్రికెట్ చూస్తూ ఉంటారు, పాటలు వింటూ ఉంటారు, ఇంకేదో పని చేస్తూ ఉంటారు. దానిపైన చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అంటే ఏ పని చేసినప్పుడు అదే పని చేయడం వల్ల లాభం ఏంటంటే ఆ పనిపైన కాన్సన్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ A+B² చిన్న ఫార్ములా నేర్చుకోండి, A² + B² అని అక్కడ క్రికెట్ చూస్తున్నారు. అప్పుడేమిటంటే A² + B² ధోని అవుట్ అలా చూస్తూ ఉంటారు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత A+B² ఏదో ఉండే. అంటే మన మైండ్లో మన మెదడులో కోట్లాది న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ అన్నీ చూసింది విన్నది అంటే వీడియో రికార్డింగు ఆడియో రికార్డింగు సింక్రనైజన్ అయిపోతుంటాయి. లోపల న్యూరాన్ బాండ్స్ అయిపోతుంటాయి. న్యూరాన్ బాండ్స్ లోపల దాగి ఉండి ఎప్పుడంటప్పుడు రిట్రైవ్ అవుతూ ఉంటాయి. ఆ రిట్రైవ్ కావాలంటే ఏంటంటే కాన్సన్ట్రేట్గా చదవాలి. ఆ కాన్సన్ట్రేట్గా చదవాలంటే ఆ టైంలో ఆ వాతావరణము, ఆ లైటింగ్ ఎఫెక్టు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నాన్ స్టాప్ 90 minutes కాన్సన్ట్రేట్గా చదివితే ఐ కెన్ గ్యారంటీ దట్ విల్ గో టు ఇంటు ది మైండ్. ఓకే సార్, మరో స్టూడెంట్ కూడా ఉన్నారు, హరీష్. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ హరీష్, ఐఎమ్ ఫ్రమ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. సార్ మనం డైలీ కాలేజ్కి వెళ్తాం. 1 to స్కెడ్యూల్ ప్రకారం 8 classes ఉంటాయి. 8 classes మనం 100% వినాలనుకుంటాం. ఫస్ట్ క్లాస్ వింటాం, సెకండ్ క్లాస్ వింటాం. అదే మామూలుగా థర్డ్, ఫోర్త్, మళ్ళీ తర్వాత లంచ్ తర్వాత క్లాస్ వచ్చేసరికి ఆ కాన్సన్ట్రేషన్, ఆ టెంపో మెయింటైన్ చేయలేకపోతాం. ఫస్ట్ మనం క్లాసెస్ వింటేనే కదా సార్ రాసి ఇంప్లిమెంట్ చేసే ఎగ్జామ్లో. ఫస్ట్ హౌ టు కాన్సన్ట్రేట్ 100% ఫ్రమ్ ఫస్ట్ to 8 classes ఎలా కాన్సన్ట్రేట్ చేయగలం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే కాలేజ్లో ఏ క్లాస్ కూడా క్లాస్ తర్వాత క్లాస్కు చిన్న బ్రేక్ ఇస్తారు చూడండి. 5 minutes 3 minutes అట్లీస్ట్ మినిమం బ్రేక్ వస్తుంటుంది. ఎందుకు ఆ బ్రేక్ అంటే ఓ టాపిక్ మధ్యలో బ్రేక్ కంపల్సరీ యాజ్ పర్ ది సైకాలజీ ప్రకారం కూడా. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే వింటూ ఉంటారు, ఆలకించరు. ఆలకించడం అంటే వేరు, వినడం అంటే వేరు, లిజనింగ్ అంటే వేరు, హియరింగ్ అంటే వేరు.
మీరు లిజనింగ్ చేశారనుకోండి, యూ విల్ లిజన్ అంటే టోటల్ బాడీ లాంగ్వేజ్తో వింటూ ఉంటాము. సార్ మాట్లాడుతున్నప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటాము, ఆ పదాలు చూస్తూ ఉంటాము. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మీ తప్పులు నేను చెప్తాను, ఇలా వింటూ ఉంటారు, ఇలా రాస్తూ ఉంటారు, ఇలా వింటూ ఉంటారు, ఇలా రాస్తూ ఉంటారు, ఇలా వింటూ ఉంటారు, ఇలా రాస్తూ ఉంటారు, ఇలా వింటూ ఉంటారు, ఇలా రాస్తూ ఉంటారు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ దెబ్బతిని నెంబర్ 1. అలా చేయకండి, ఇలా వింటూ ఉండండి, ఇలా రాస్తూ ఉండండి. ఒక 2-3 డేస్ లైన్స్ కాస్త డిఫరెంట్గా వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయితే చూసుకోండి. యూ విల్ నాట్ డూ ఇన్ అ సింగిల్ మిస్టేక్. దిస్ ఐ కెన్ టెల్ యూ నెంబర్ 1. నెంబర్ 2, వింటున్నప్పుడు బాడీ లాంగ్వేజ్. మనము ఏ సినిమా చూసినా సినిమా స్టోరీ ఎందుకు మర్చిపోయింది తెలుసా? ఆ కలర్స్, ఆ విజువలైజేషన్, ఆ పిక్చర్స్ అవన్నీ ఇక్కడ ఉండిపోతాయి. కాబట్టి మనము ఆ టీచరు, ఆ ప్రొఫెసర్ చెప్తున్నప్పుడు అది కూడా ఒక సినిమా లాగా చూడాలి. ఆయన బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయాలి, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేయాలి, ఆయన వర్డ్స్ జాగ్రత్తగా వింటూ ఉండాలి. అప్పుడు మైండ్లో ఉంటుంది. ఇప్పుడు మీకు నేను చిన్న పరీక్ష పెడతాను. ఓకే, ఆర్ యూ రెడీ? ఆర్ యూ ఆల్ రెడీ? ఓకే, నేను చెప్పింది చేయాలి, నేను చెప్పింది మీరు చేయాలి. రెడీయా? నేను చెప్పింది చేయాలి. ఓకే, నేను చెప్పానా? ఐ డింట్ సెడ్ ఎనీథింగ్. నేను చెప్పింది చేయమన్నాను, నేను చేసింది చేయమనిలే. దిస్ ఈస్ ది బాడీ లాంగ్వేజ్ పవర్. అంటే మీరు ఏం చేస్తుంటారంటే, నేను చెప్పింది మీరు వింటున్నా అంటున్నారు, ఆలకిస్తా అనుకుంటున్నారు. కాదు, నేను చేసింది బాగా చూస్తున్నారు. అంటే ఆ విజువలైజేషన్ ఫ్యాక్టర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ విజువలైజేషన్ ఫ్యాక్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్లో ఉంటాయి. కాబట్టి మనం కాలేజ్కి వచ్చింది ఎందుకో, ఇంత ఫీజు కట్టింది ఎందుకో, ఇంత చదువుతుంది ఎందుకో, ఇదంతా ఫ్యూచర్ బెస్ట్ గురించి. కాబట్టి ఈరోజు క్లాస్ విన్నప్పుడు ఆ సారు అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, ఎగ్జామ్లో వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా క్లాస్లో జరగంది ఏది రాదు, క్లాసులో చెప్పిందే వస్తుంది. కాబట్టి ఆ క్లాస్ జాగ్రత్తగా వినాలి. దెన్ యు ఆర్ గోయింగ్ టు బీ 100%. అయితే మీకు ఇంకో చిన్న విషయం ఉంది, 60% అటెండ్ వచ్చినా చాలని యూనివర్సిటీ గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే 100% అక్కడనే లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, నేను 60% పోయినా చాలనుకుంటారు. ఏదో జ్వరం వచ్చి సమ్ హెల్త్ రీజన్స్ ఓకే, కానీ వీడు ఏం చేస్తారంటే 65% మెయింటైన్ అయింది కదా, ఇంకా మనం సినిమాకి వెళ్దాము, అక్కడ వెళ్దాం అంటే మీ కాలేజ్ మంచిది అనుకోండి, నేను వేరే సంగతి చెప్తున్నాను. సో 100% అటెండెన్స్, 100% కాన్సన్ట్రేషన్, 100% లిజనింగ్, 100% వర్కింగ్, 100% బ్రీతింగ్. వెన్ యూ డూ దిస్ యూ విల్ గెట్ 100%. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సాయి కుమార్, ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాను. మీరు ఇందాక ప్రయారిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అందులో మీరు ప్రయారిటైజ్ చేసుకోమన్నారు కదా సార్, ప్రతి ఒక్క వర్క్ని. కొన్నిసార్లు మనకి ఇష్టం లేని పనిని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ బట్ మనకి ఇష్టమైన పనులని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చదవాలి, అది ఫస్ట్ ప్రయారిటీ ఆబ్వియస్లీ. సెకండ్, థర్డ్ మనకి సినిమాలు చూడడం, క్రికెట్ ఇవన్నీ ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఇష్టం లేని పనిని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు దాని మీద 100% కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. ఆ కాన్సన్ట్రేషన్ని రీటైన్ చేయడం, లేకపోతే సెకండ్ ప్రయారిటీ ఇచ్చిన వాటిని ఎలిమినేట్ చేయడం ఎలాగా అనేది తెలుసు. ఓకే, మీకు పవర్ఫుల్ థెరపీ చెప్తాను దీంట్లో. ఇది చదువులనే కాదు, లైఫ్ మొత్తం కూడా అవసరం అది. ఎందుకంటే కొన్ని ఇష్టం లేని కొన్ని చేయాల్సి వస్తుంది, కొన్ని ఇష్టం లేని చేయాల్సి ఏంటంటే మనుషులు 2 రకాలు తీసుకుంటారు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది అడ్జస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను రోడ్డు పైన వెళ్తున్నాను, సిగ్నల్ పడింది, నాకు ఇష్టమా సిగ్నల్ పడము? కానీ ఇప్పుడు ఏం చేస్తాను, సిగ్నల్ పడింది, నాకే సిగ్నల్ పడింది. ఏడిస్తే సిగ్నల్ పోదు, తిడితే సిగ్నల్ పోదు, చీచి అంటే సిగ్నల్ పోదు. ఆ సిగ్నల్ పోయేంతవరకు ఆగాల్సిందే. సో యాక్సెప్ట్ సిగ్నల్. మీ క్లాస్మేట్స్ కొంతమంది ఉంటారు, మీరు ఎంత బాగా చదువుకున్నా వాడు ఏదో అంటూ ఉంటాడు, వాళ్ళు మీరు తప్పించుకోలేరు. కాబట్టి యాక్సెప్ట్ దెమ్. అందరూ టీచర్లు గొప్ప వాళ్ళు కాదు, కొంతమంది టీచర్లు వాళ్ళు ఎలా చెప్పాలో తెలియదు. యాక్సెప్ట్ దెమ్ బికాస్ సబ్జెక్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏదైతే మనము యాక్సెప్ట్ చేస్తామో అక్కడ ఆనందం ఉంటుంది, అడ్జస్ట్ చేసుకుంటామో పెయిన్ ఉంటుంది. మీరు అడ్జస్ట్మెంట్కి అలవాటు పడ్డారు. చదువు అంటే యాక్సెప్ట్ చేయండి, అడ్జస్ట్ చేసుకోకండి. లైఫ్ అంటే యాక్సెప్ట్ చేయండి, అడ్జస్ట్ చేసుకోకండి. పెళ్ళైనాక వైఫ్ను యాక్సెప్ట్ చేయండి, అడ్జస్ట్ చేసుకోకండి. దెన్ యూ విల్ లవ్ యువర్ లైఫ్ యాజ్ యూ లివ్. సో దట్ ఈస్ ఓన్లీ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. Accept your face, accept your height, accept your color, accept your intelligence, accept the people, accept everybody. అప్పుడు 100% ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవద్దు, యాక్సెప్ట్ చేసుకోవాలి. సార్, బీయింగ్ 100%లో ముఖ్యమైనది కాన్సన్ట్రేషన్ సార్. Yes. ఈ కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజెస్ చెప్పండి. ఓకేనండి, కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలండి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ మెనీ స్టూడెంట్స్ ఎక్సెప్ట్ మీలాంటి గొప్ప కాలేజీలు తప్ప. సో చాలామంది నవ్వుతున్నారంటే మీకు కూడా దేవుని ఓకే, మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ 4 to 9 AM యాజ్ పర్ ది స్పిరిచువాలిటీ ఆర్ సైకాలజీ ప్రకారము 100% మైండ్ విల్ బి వర్కింగ్ అండి. 100%. వాట్ ఎవర్ యూ ఫీడ్ ఇట్ విల్ టేక్. ఆ టైంలో ఏం చేస్తారండి, మనవాడు లేవడమే 7:30, ఏమంటే ఎర్లీ మార్నింగ్ 8కి లేచిన అంటాడు. సో అలా కాకుండా
4 మరి టూ మచ్ కాకుండా 4:30 ఆర్ 5 o'clock బిఫోర్ సన్ రైజ్ యూ మస్ట్ వేకప్ అండ్ ఆఫ్టర్ వేకింగ్ అప్ డూ సమ్ ఎక్సర్సైజ్. చాలామంది అలా లేసి ఇలా పుస్తకం పట్టుకుంటారు. నో, యూ మస్ట్ డూ సమ్ ఎక్సర్సైజ్. ఏం ఎక్సర్సైజ్ లేకుండా ఏం చేయండి, సింపుల్ టెక్నిక్, మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ చేయండి. నోబడి విల్ ఆబ్జెక్ట్. హ్యాపీగా డ్యాన్స్ చేయండి, హ్యాపీగా కాలకృత్యాలు తెచ్చుకోండి, అద్భుతంగా స్నానం చేయండి, అద్భుతంగా కూర్చోండి. ఆ కూర్చొని 90 minutes టోటల్ కాన్సన్ట్రేట్ చూసుకుంటే దాంట్లో నుంచి బయటపడచ్చు. ఒకటి, చాలామంది ఈవినింగ్ నైట్ అంటే ఈ రెండు మోస్ట్ మార్నింగ్ చేసి చెప్పాను నేను. ఈవినింగ్ అన్నీ తిరిగి ఇంటికి వస్తాం. చాలామంది ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేయకుండా పడుకుంటారు, స్నానం చేయకుండా భోంచేస్తారు. అది కూడా ఇబ్బందే. ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ స్నానం చేసి తొందరగా 8 లోపల భోజనం చేయాలి. 8 లోపల భోజనం చేసేసి కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ 1.5 hours చదువుకుంటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఈ 2-3 చిన్న మార్పులు చేయడం కాస్త పెయిన్, కానీ ఈ పెయిన్ జీవితంలో లాంగ్ టర్మ్ గెయిన్. ఇటువంటి మార్పులు తీసుకుంటే వీ కెన్ క్రియేట్ ఏ హిస్టరీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సాయి. ఐఎమ్ ఫ్రమ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే సార్, మనం మామూలుగా స్పీచెస్ వింటాం కదా సార్, అందులో క్లాస్లో కూడా చాలా చెప్తుంటారు. స్టడీస్ గురించి చెప్పినప్పుడు మనకి ఎలాగైనా ఈరోజు చేయాలరా అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటాం సార్. దేని గురించి సార్? కొంతమంది విన్నప్పుడు నేను చేస్తాను, నేను ఈరోజే చేస్తాను, ఈరోజు భోజనం చేసి రేపు మార్నింగ్ చేస్తాను, మార్నింగ్ అయిపోయిన తర్వాత నేను చేస్తే బాగుంటుంది, ఒక 1 week తర్వాత చేసేది ఉండే. ఇటువంటి వాళ్ళందరినీ విప్లవరావులు అంటారు. ఆ టైంలో ఏమొస్తుంది తర్వాత నో. మనం ఎందుకోసం చేస్తున్నాం? బీయింగ్ ఇంటిగ్రిటీ, బీయింగ్ 100% ఇస్ అది. బీయింగ్ ఇంటిగ్రిటీ, బీయింగ్ అంటే ఈ క్షణం ఉన్నాం. నేను ఈ క్షణంలో నేను నిర్ణయం తీసుకుంటాను. ఎక్కడి నుంచి నిర్ణయం తీసుకుంటాను? నా నోట్లో నుంచి నా మాట చిన్న ఎక్కడి నుంచి నేను బోన్ చేసే నోట్ నుంచి నిర్ణయం తీసుకుంటున్నాను. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు హానర్ మై వర్డ్, ఐఎమ్ గోయింగ్ టు రెస్పెక్ట్ మై వర్డ్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ మై ప్రామిస్ అని ఒక నిర్ణయం. అన్రీజనబుల్, కారణాలకు అతీతంగా తీసుకోవాలి, కారణాలకు అతీతంగా బతకాలి, కారణాలకు అతీతంగా జీవించాలి. కారణాలు చెప్పే వాళ్ళకి, కథలు చెప్పే వాళ్ళకి 2 చేతులు చెక్క ముక్కలు మిగులుతుంది. కారణాలు చెప్పిన వాళ్ళు మాత్రమే ప్రపంచంలో కారణ జన్మలు అవుతారు. కారణ జన్మలు కావాలంటే బీయింగ్ అన్రీజనబుల్, నో రీజన్ సపోర్ట్, ఐ హ్యావ్ టు వేకప్, దాట్స్ ఇట్, ఐ విల్ వేకప్, ఐ హ్యావ్ టు స్టడీ, ఐ విల్ స్టడీ. ఎవరు వచ్చినా ఎవరు ఆపినా ఆగరు అని లోపల నుంచి రావాలి. ఎక్స్టర్నల్ మోటివేషన్ ఓన్లీ టెంపరీ టాప్అప్, బట్ ఇంటర్నల్ మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఎ పర్మనెంట్. కాబట్టి ఇంటర్నల్ మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ ఉండండి, యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్, ఐఎమ్ వంశీ ఫ్రమ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్. సార్, నేను 100% ఎఫర్ట్ పెడుతున్నాను సార్, కానీ రిజల్ట్ మాత్రం రావట్లేదు. ఓకే, వాట్ ఇస్ ద రీజన్? ఓకే, అసలు నువ్వు ఎక్కడ ఎఫర్ట్ పెడుతున్నావో నిన్ను నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడం. ఆడిట్ యువర్ సెల్ఫ్. దేంట్లో పెడుతున్నావు, ఎలా పెడుతున్నావు, 100% పెట్టిన తర్వాత ఏం చేస్తున్నావు. నువ్వు టోటల్ డే చదవక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 100%తో జంప్ చేయడం మొదలుపెట్టండి. ఈరోజు ఫస్ట్ డే ఇంత జంప్ చేస్తారు, మీరు అదే రకంగా జంప్ చేస్తుండండి. 1 month తర్వాత ఇంత హైట్ జంప్ చేస్తారు, అదే కృషితో జంప్ చేయండి. 1 year తర్వాత ఇంత జంప్ చేస్తారు. ఏమో కొన్ని రోజులకు అది ఒలింపిక్ రికార్డ్ ఏమో ఎవరికి తెలుసు. సో వీ డోంట్ నో. మనం ఏం చేస్తామంటే వీ గివ్ అప్. డోంట్ గివ్ అప్, బీ అన్రీజనబుల్ ఆన్ దట్ ఏరియా. ఎక్కడెక్కడుందో ఆడిట్ చేసుకుంటూ ఉండాలి. మనము డబ్బులు ఆడిట్ చేసుకుంటాం, మన పాకెట్లో మనం ఆడిట్ చేసుకుంటుంటాం, ఉన్నాయా లేవా అందరూ ఆడిట్ చేసుకుంటాం. మన టైంని ఆడిట్ చేసుకోం. మన టైంలో ఆడిట్ చేసుకుంటూ, మన వర్క్ని ఆడిట్ చేసుకుంటూ ఎంతవరకు చూసుకుంటే మనను ఎవరు ప్రపంచంలో మార్చలేరు. మళ్ళీ చెప్తున్నాను, మనను ప్రపంచంలో ఎవరు మార్చలేరు. ఎవరైనా మార్చాలనుకుంటే, మనం మారాలనుకుంటే ఎవరు మారుస్తారు, మనను ఎవరు మార్చలేరు. సాక్షాత్ భగవంతుడు దిగి వచ్చి కూడా మనం మార్చలేడు. భగవంతుడు దిగి వచ్చి కూడా నిన్నేమంటాడు అంటే ఏం కావాలో కోరుకోమంటాడు. అంటే నీ మనసులో ఏముందో భగవంతునికి తెలియంది, ఇంకెవరికి తెలుసు. కాబట్టి మనం మారాలి, ఫస్ట్ లోపల నుంచి రావాలి. ఇంటర్నల్ చేంజ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. దట్ ఇస్ ఓన్లీ ది వే. సార్, చివరిగా సక్సెస్ మంత్ర వ్యూస్ కోసం ఈ టాపిక్ పట్ల మీరు ఇచ్చే సజెషన్? 100%గా కొన్ని విషయాలు లేకున్నా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయి ఉన్న గొప్ప మేధావులు అయ్యారు, గొప్ప చరిత్ర సృష్టించారు. మరి 100% ఇచ్చి 100%గా ఎటువంటి దేశంలో పుట్టించాడు తెలుసా? ఇంతవరకు పక్క దేశం మీద యుద్ధం చేసి 1/2 inch ల్యాండ్ ఆక్రమించిన దేశము, చెట్టును పూజించే దేశము, పుట్టను పూజించే దేశము, స్త్రీని పూజించే దేశము, మతాలను కులాలను గౌరవించే దేశము, 100% డెమోక్రసీ దేశము, టోటల్ ప్రపంచంలో ఉన్న యూత్ అంతా నిజమైన యూత్ ఉన్న దేశము, టోటల్ పాపులేషన్లో 72% యూత్ ఉన్న దేశము. ఇటువంటి దేశంలో పుట్టి మనం 100%గా పనిచేసి ఏ క్షణం ఆ క్షణం మారుకుంటూ, మార్పును స్వీకరిస్తూ ప్రతి క్షణాన్ని మనం వాడుకుంటే 100%గా రేపు అమెరికా వాడు, వేరే దేశం వాడు నా దేశానికి వచ్చి నా దేశం వీసా అడిగే తొందరలో అటువంటి టైం వస్తుంది. దట్ టైమ్ విల్ ఓన్లీ బ్రింగ్ బై దిస్ యూత్
సో వర్క్ చేయండి, 100% పని చేయండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మనం చేయాలనుకున్న పని పట్ల 100% కృషి ఏ విధంగా చేయొచ్చో చాలా చక్కగా వివరించి చెప్పారు. అదేవిధంగా మీకు థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో చూసారుగా, ఏది మనకు అవసరం, ఏది చేస్తే మనం చేయాలనుకున్న పనిలో సక్సెస్ సాధించగలం, గ్రహించండి, చేయండి. అలా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ సాధించగలం. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. మరో మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.